హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మేమందరం కలిసి సిద్దిపేటకు వచ్చామండి. మా పిల్లలిద్దరిని మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి మేమిద్దరం కలిసి వచ్చాము. ఎందుకంటే ఇక్కడ మా ఆధార్ కార్డులు అప్డేట్ చేయించుకుందామని చెప్పి చాలా రోజులు అవుతుంది. చేయించుకుందాం అనుకున్నాను, కానీ చేయించుకోవడం కుదరట్లేదండి. అందుకోసం అని చెప్పి బ్యాంకు ఆధార్ కార్డుకు అప్డేట్ చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ క్యాబ్ పెట్టుకున్నారు చూడండి, ఆయనే మా ఆయన. ఇక అది అయిపోగానే వెంటనే మార్కెట్కి వెళ్ళానండి. చాలా అంటే చాలా రష్ ఉంది. మా ఆయన కిందే ఉన్నారండి. ఒక్కదాన్నే పైకి వచ్చేసి కూరగాయలు తీసుకుందామని చెప్పి వచ్చాను. చాలా రష్ ఉంది. ఇక్కడ టమాటాలు అడిగానండి, 10 రూపీస్కి కేజీ అంట. ఇంకా ఇవ్వమని చెప్పాను. వేసుకుంటున్నాను. చాలా రష్ ఉంది. ఇంకా ఘోరంగా ఉందండి. నా పక్క పొంట ఆవిడనైతే వేసుకుంటూనే ఉంది. చాలా టైం పట్టింది. అయినా కూడా నాకు ఇవ్వట్లే లేదు ఆమె. తర్వాత వచ్చిన వాళ్ళకి ఇస్తుంది కానీ నాకు ఇవ్వట్లే లేదు. చూడండి, ఒక్కొక్కటి తీసుకుంటే ఇంకా నేనే వేసుకుంటున్నాను. 10 రూపీస్ అంట కేజీకి. అట్లా అని చెప్పి తీసుకుంటున్నాను. మా అత్తయ్య వాళ్ళకేనండి, నాకు కాదు. ఇక్కడ ఊళ్ళో మార్కెట్ అవుతుంది కదా, అక్కడ నేను తీసుకుంటాను, కానీ వాళ్ళ కోసం అని చెప్పి తీసుకుంటున్నాను. ఒక్కదాన్నే ఫోను కూరగాయల సంచి ఉంది కదా, కొంచెం ఇబ్బంది అయింది. అయినా సరే అని చెప్పి ఇంకా ఆయన రాలేదు పైకి, నేనే వచ్చి ఇంకా తీసుకుంటున్నాను. టమాటాలు కేజీ తీసుకున్నానండి. చాలా రష్ ఉంది. మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారా మీరు? చెప్పండి. నాకైతే వచ్చినప్పుడల్లా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. రెస్ట్ తీసుకుందాము పిల్లలతోటి, ఇంటి దగ్గర కొంచెం బిజీగా వర్రిస్తారు కదండి. కొంచెం రిలీఫ్ కోసం అని వస్తాను, కానీ ఇక్కడికి వస్తే ఇంకా పెద్ద అది ఉంటుంది. ఇక్కడేమో చిక్కుడుకాయ తీసుకుంటున్నానండి. చాలా పిలుస్తూనే ఉంటారు వాళ్ళు. రా 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 ఎక్కడ తీసుకోవాలో అర్థం కాదు. చిక్కుడుకాయ తీసేసుకున్నాను. ఇక్కడ ఒక్క క్యాబేజీ 20 రూపీస్ అట. ఇది ఇప్పుడు పట్టుకున్నది 20 రూపీస్ అన్నారు. 10 రూపీస్కి కనీసం 15 రూపీస్కి ఇవ్వమన్నా కానీ నేను ఇవ్వను అది ఇది అని చెప్పారు. ఇంకా అయినా సరే మాట్లాడి తీసేసుకున్నాను. 10 రూపీస్కి ఒకటి. ఇక్కడేమో బీరకాయలండి. నాకు నచ్చదు, కాకపోతే ఇంకా మా వాళ్ళు ఇష్టంగా తింటారని చెప్పేసి బీరకాయలు తీసుకున్నాను. 1/4 కిలోనే తీసుకున్నాను, ఎక్కువేం తీసుకోలేదు. ఇక పప్పులు వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి 1/4 కిలో తీసుకున్నాను. 2 వచ్చినాయి చూడండి. ఇక వస్తూ ఇంకా మా పిల్లలు ఎండ బాగా వస్తుందని చెప్పి ఐస్ క్రీమ్ అడిగారని చెప్పి ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము. మా చిన్నోని చేతిలో, మా పాప చేతిలో, నా చేతిలో చూడండి. బాయ్ అండి అందరికీ.